ఇదిగోండి వెల్లుల్లిపాయ జీలకర్ర కూడా వేసాను. ఇవన్నీ మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. నానబెట్టుకున్న చింతపండు, మీకు కావాలంటే టమాటాలతో పాటు ఉడకబెట్టేసుకోవచ్చు. సరిపడినంత ఉప్పు, ఆరు టీ స్పూన్ మీద కొంచెం వేసాను. సరిపోకపోతే లాస్ట్లో కలుపుకుందాం. మీరు ఉప్పు తినేదాన్ని బట్టి వేసుకోండి. కారం ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఉప్పు కొంచెం తక్కువైంది. ఇదిగోండి వేసుకొని అప్పుడు కలిపేసుకుందాం. బాగా కలిపేసుకొని మీకు కావాలనుకుంటే తాలింపు వేసుకోండి, లేదంటే ఇలాగే సరిపోతుంది. ఎందుకంటే అన్నీ ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి.